Subscribe to Color Frames. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చే సీజన్ ఐపీఎల్లో ఆడతాడా అంటే క్లారిటీ లేదు. వేలం ప్రక్రియపై బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యంలో మహీ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ కారిడార్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ ధోని మాత్రం చెన్నై యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉందని సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఇటీవల ఓ ఈవెంట్లో ధోని మాట్లాడుతూ 2025 సీజన్లో ఆడటంపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని, అయితే అంతకుముందు సీఎస్కే యాజమాన్యంతో మాట్లాడాలని ధోని అన్నాడు. అటు చెన్నై మాత్రం ధోనిని ఆడించాలని పట్టుదలతో ఉంది. బీసీసీఐతో చెన్నై యాజమాన్యం చర్చ జరుపుతోంది. తాజాగా బీసీసీఐ ఐపీఎల్ ఓనర్లతో సమావేశమైంది. 10 ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఈ సమావేశంలో పాత నిబంధనను అమలు చేయాలనే అంశాన్ని సీఎస్కే లేవనెత్తింది. 2008 నుండి 2021 వరకు ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటే అతను అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించబడతాడు. ఇప్పుడు ఈ నిబంధనను మళ్లీ అమలు చేయడం ద్వారా ధోనీని జట్టులో కొనసాగించాలని సీఎస్కే భావిస్తోంది. ఐపీఎల్ వేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ధర తక్కువగానే ఉంటుంది. ఈ మార్గం ద్వారా ధోనీని నిలబెట్టుకోవాలని చెన్నై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇతర ఫ్రాంచైజీలు ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నారు. దీర్ఘకాలంగా రిటైర్ అయిన అంతర్జాతీయ ఆటగాళ్లకు అన్క్యాప్డ్ హోదా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అంతర్జాతీయ ఆటగాడిని అన్క్యాప్డ్ ప్లేయర్గా వేలంలో ఉంచడం తమను అగౌరవపరచడమేనని పలు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ధోని కోసం చెన్నై గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. అయితే బీసీసీఐ నిర్ణయం ఫైనల్ అని చెప్పాలి. ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ధోని ఒక్క ఐపీఎల్లోనే రాణిస్తున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.